గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజీ ముర్రే లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నాను, అదే కాకరకాయ కర్రీ. సో ముందుగా ఇప్పుడే కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో మా అత్తయ్య గారు ఈ రెసిపీ ఎలా చేశారో మీకు నేను చూపిస్తాను, ఓకేనా? సేమ్ మా అత్తయ్య గారు చేసిన స్టైల్లోనే ఇప్పుడు ఈ రెసిపీ అనేది నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం అంత ఉప్పు, పసుపు వేసుకొని ఇది బాగా పిసుక్కోవాలన్నమాట. అది పిసుక్కున్నాం కదా, వాటర్ వేసుకోగానే చూడండి దాని చేదు అనేది మొత్తం ఇలా బయటకు వచ్చేసింది. అలా 2-3 వాషెస్ అనేది మనం చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకొని దీనికి ఉల్లిపాయలు బాగా వేగాయి అన్నమాట. అందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము అండ్ కొంచెం అంతా సాల్ట్. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇందులో మనము కాకరకాయలు వేసేసుకుందాం. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకుందాం. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్నాము. నేనైతే ఒక 4 to 5 టొమాటోస్ తీసుకున్నాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండ్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకున్నాం. అల్లం పేస్ట్ అన్నీ వేసుకోవాలి, కాకపోతే మర్చిపోయాను వేసుకోవాలి. ఫ్రై ఎండుకు వచ్చేసింది. సో కొంచెం కొత్తిమీర వేసి కానీ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా వేగిందో, కింద అయితే మాడిపోయినాను. కొంచెం అలా మాడిపోయి మంచిగా వేసుకుంటుంది. అండ్ తిని అసలు ఇలా ట్రై చేయండి మీరు, మీకు అస్సలు చేదు పెట్టదు. కాకరకాయ చాలా బాగుంటుంది. అసలు ఇంకా కొంచెం కూడా మీకు బిటర్నెస్ అనేది యాడ్ అవ్వదు. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.